పాడుతా తీయగాలో కాంట్రవర్సీ చోటు చేసుకుంది. గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బ్రతికున్నంత కాలం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ రియాలిటీ షో ఓ వర్ధమాన గాయనికి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరించిన కీరవాణి, సునీత, చంద్రబోస్ల వ్యవహార శైలిపై వివాదం రేగింది. పాడుతా తీయగా షోను నిర్వహిస్తున్న జ్ఞాపిక మీడియానే ఈ కాంట్రవర్సీకి కారణమన్న విమర్శలు వస్తున్నాయి. పాట పాడేందుకు స్వరజ్ఞానం ఉంటే చాలని ఈ రియాలిటీ షోలో పాల్గొన్న సింగర్లంతా భావిస్తారు. కానీ స్వరజ్ఞానం కంటే ప్రస్తుతం ఎక్స్పోజింగ్ టాలెంట్ పైనే జ్ఞాపిక మీడియా నిర్వాహకులు ఫోకస్ చేస్తున్నారట. జ్ఞాపిక మీడియా బాలకాన్ని చూస్తుంటే పాడుతా తీగ కార్యక్రమంలో పాటను చూసి జడ్జీలు మార్కులేస్తారా, లేక మహిళా సింగర్స్ ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంటేనే తదుపరి రౌండ్ కు సెలెక్ట్ అవుతారా అనే చర్చ మొదలైంది. ఇలా మహిళా సింగర్స్ పట్ల నీచంగా ప్రవర్తించే జ్ఞాపిక మీడియా గుట్టును బయటపెట్టింది మరెవరో కాదు, నిన్నటి వరకు పాడుతా తీగ షోలో పాల్గొని ఎలిమినేట్ అయిన వర్ధమాన సింగర్ ప్రవస్తి. ఈ కార్యక్రమంలో జ్ఞాపిక మీడియా వికృత చేష్టల వల్ల తనకెదురైన చేదు అనుభవాలను ఆమె మీడియా ముందు ఏకరువు పెట్టింది. స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హయాంలో అందరి మన్ననను పొంది 2 దశాబ్దాలకు పైగా తెలుగువారి ఆదరణతో సాగిన పాడుతా తీగ కార్యక్రమం ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఎస్పీబీ ఉన్నంత వరకు పాడుతా తీగ షోలో పాల్గొనే సింగర్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ ప్రస్తుతం జ్ఞాపిక మీడియా సంస్థ నిర్వహిస్తున్న పాడుతా తీగాలో పాల్గొనే సింగర్లను ఈ కార్యక్రమానికి జడ్జీలుగా వ్యవహరిస్తున్న కీరవాణి, సునీత, చంద్రబోస్ చాలా చులకనగా చూస్తున్నారని, వారిని అవమానపరుస్తున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. పాడుతా తీగ కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ ప్రవస్తి ఆరాధ్య ఈ ఆరోపణలు చేయడం కొసమెరుపు. కానీ అక్కడ ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను. ఫస్ట్ సునీత గారు ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు, అది ఎవరికి పెట్టరు ఆ ఫేస్, బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను, బికాస్ నాకు అప్పుడు తెలీదు, నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను, వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను, నాకు తెలియదు అప్పట్లో, ఐ డెంట్ రియలైజ్. సో నేను డిఫెండ్ చేశాను కూడా. సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నారు అనమాట, ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు, హై పిచ్ రాదు, కానీ మేనేజ్ చేసేస్తారు, మీరు చూడండి, ఈ సాంగ్ లో తెలుస్తుంది చూడండి మీకు, అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సార్ కి. రాముడు రౌండ్ లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్ని బయటపడ్డాయి. ఫస్ట్ సునీత గారిది నేను చెప్పినట్టు మైక్ లో మాట్లాడేశారు, ఇండియర్స్ ఉన్నాయని నాకు తెలియక. అండ్ చంద్రబోస్ గారు పాపం లిరిక్స్ లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు ఆయనకు చెప్పడానికి. సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు. కీరవాణి సార్ గురించి మాట్లాడదాం. అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్. ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు. అయినా కదా అక్కడ ఉన్న సునీత గారు, చంద్రబోస్ సార్ కూడా, వీళ్ళందరూ కూడా అంతే. అసలు వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం. ఇట్స్ లైక్ యువర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు. చాలా చాలా బాధ అనిపించింది. అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారేంటి. జ్ఞాపిక మీడియా సంస్థకు పాడుతా తీగ ప్రొడక్షన్ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత అక్కడ జరిగే అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పాడుతా తీగ షో నుంచి ఎలిమినేట్ అయిన సింగర్ ప్రవస్తి విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. జ్ఞాపిక మీడియా నిర్వాహకులు పాడుతా తీగ కార్యక్రమాన్ని భ్రష్టు పట్టించే రీతిలో వ్యవహరిస్తున్నారని ప్రవస్తి ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. సింగర్లలో పాడే టాలెంట్ ఉందా అని చూడకుండా వారు ఎక్స్పోజింగ్ చేసే విధంగా డ్రెస్ వేసుకోమని నిర్వాహకులు చెబుతున్నారని ఆమె మండిపడింది. ఈ రియాలిటీ షోకు వచ్చే సింగర్లకు పాడాలన్న కోరిక చచ్చిపోయే విధంగా జ్ఞాపిక మీడియా ప్రతినిధుల తీరు ఉందని ఆమె వాపోయింది. డైరెక్టర్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళ అనిల్ గారు అండ్ హిజ్ వైఫ్, వీళ్ళే మెయిన్ అక్కడ అంతా కంట్రోల్ చేసేది, అంతా వెనకాలంతా చేసేది వీళ్ళే. అండ్ సెకండ్ థింగ్ ప్రొడక్షన్ వాళ్ళు, ఎస్పెషల్లీ అవుట్ఫిట్స్ విషయంలో మమ్మల్ని బొడ్డు కిందకి కట్టుకో, సారీస్ ఇచ్చి కిందకి కట్టుకో, ఇలా ఎక్స్పోజింగ్ చేయన్న వేలో చెప్పారు. చాలాసార్లు తిప్పేవాళ్ళు, చాలా తిప్పేవాళ్ళు నన్ను ఎస్పెషల్లీ కరెక్ట్ పాడే ముందు. అంటే ఎగ్జాస్ట్ అయిపోయేదాన్ని ఆ టైంకి, అయినా కూడా ఐ గేవ్ మై బెస్ట్, అది వేరే విషయం. అండ్ ఇలా బాడీ షేమింగ్, ఆ కాస్ట్యూమ్ డిజైన్ అయితే నా ఫేస్ మీద అన్నాడు, ఇలాంటి బాడీకి నేను ఇంకేం ఇవ్వగలను అన్న మాట అన్నాడు.
జ్ఞాపిక మీడియా ఇదే పంతాను కొనసాగిస్తే పాడుతా తీగ కార్యక్రమానికి ఉన్న క్రెడిబిలిటీ పూర్తిగా మంటగలిసిపోతుందని చాలా మంది అభిమానులు గాయకులు వాపోతున్నారు. జ్ఞాపిక మీడియా నిర్వాహకులపై విమర్శలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మీటూ వివాదం తలెత్తినప్పుడు నటి శ్రీరెడ్డి జ్ఞాపిక మీడియా నిర్వాహకుల అనుచిత ప్రవర్తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పట్లో దుమారం రేపింది. తాజాగా ప్రవస్తి ఆరోపణలతో మళ్లీ జ్ఞాపిక మీడియా వార్తల్లోకి ఎక్కింది.